ఎక్స్‌పీరియన్స్‌తో రియాక్ట్ జేఎస్ మీద జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకండి ఈ వీడియో. చాలా మందికి డౌట్ ఉంటాయి. నాకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. రియాక్ట్ జేఎస్‌లో ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలి? 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఏ రియాక్ట్ జేఎస్ కాన్సెప్ట్‌లు రావాలి? 6+ ఉంది. నాకు ఏ కాన్సెప్ట్‌లు తెలవాలి? ఇలా డౌట్ ఉండవండి. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. ఎక్స్‌పీరియన్స్‌ని పక్కన పెట్టేసామంటే బేసిక్ ఫౌండేషన్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. సో, ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ గాని, కాంపోనెంట్స్ గాని, హుక్స్ గాని ఇవన్నీ ఉంటాయి. ఇవి వచ్చిన తర్వాత మనకి రియల్ టైమ్ కాన్సెప్ట్ అనమాట. స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? ఏపీఐ కాల్స్ ప్రాపర్‌గా ఎలా చేస్తారు? సెక్యూరిటీ ఎలా మెయింటైన్ చేస్తారు? సో, ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే 3+ ఉండేవాళ్ళు చేసే వర్క్ అంతే, 5 ఇయర్స్ ఉండేవాళ్ళు కూడా చేసే వర్క్ అదే అనమాట. కాకపోతే ఎక్స్‌పీరియన్స్‌తో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఏమన్నా టాస్క్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఏమైనా బగ్స్ గాని, ఎర్రర్స్ గాని వచ్చినాయి ఎక్కడొచ్చుంటే ఇదేంటంటే వర్క్ చేస్తా ఉంటారు కాబట్టి సో, దాంతో వాళ్ళు వాటిని ఫైండ్ చేయడము, వాటిని ఫిక్స్ చేయడం అనేది చాలా ఈజీగా ఉండిద్దన్నమాట. అంతకుమించి డిఫరెన్స్ అనేది ఏమి ఉండదండి. సో, మీరు బాగా హ్యాండ్స్ ఆన్ బాగా ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా ఉంటాయి. సో, జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత కూడా 6 మంత్స్, 1 ఇయర్ బాగా హార్డ్ వర్క్ చేశారంటే మంచిగా సెట్ అయిపోవచ్చండి. మన దగ్గర రియల్ టైమ్ అంటే పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి విత్ ఏఐ ఇంటిగ్రేషన్. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్‌సైట్ చెక్ చేయండి. థాంక్యూ అండి.